హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా పేరు శారద. నా వయసు 24 సంవత్సరాలు ఉంటుంది. నాకు పెళ్ళై వారం రోజులు అవుతుంది. అయితే మాది పేద కుటుంబం, అందువల్ల మేము ఎక్కువ కట్నం ఇవ్వలేక మాకు తగిన సంబంధం దొరకక నాకు 24 సంవత్సరాలకు పెళ్ళి అయింది. మా ఆయనకు 35 సంవత్సరాలు, నాకన్నా 7 సంవత్సరాలు పెద్ద. ఆయనకు చదువుకొని గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ఆశ ఉండేది. ఆఖరికి ఆయనకు ఎంఆర్ఓ ఆఫీసులో ఏఆర్ఐగా జాబ్ వచ్చింది. ఆయన చాలా సంబంధాలు చూడడానికి వెళ్ళాడు. కానీ అతని వయసు 35 సంవత్సరాలు అయ్యేసరికి ఎవరు అమ్మాయిని ఇవ్వలేదు. కానీ మా ఇంట్లో వాళ్ళు కట్నం తక్కువ తీసుకుంటాను అనేసరికి అతనికి ఇచ్చి పెళ్లి చేశారు. మొత్తానికి నాకు పెళ్ళయింది. ఎవరైతే ఏంది, పెళ్లి చేసుకోవడం ముఖ్యమని నేను కూడా ఒప్పుకొని పెళ్లి చేసుకున్నాను. అయితే పెళ్లి తర్వాత మొదటి రాత్రి రోజు మా ఆయన నా దగ్గరికి వచ్చి, మొదటి రాత్రి బయటికి వెళ్ళి చేసుకోవాలని ఉంది, హనీమూన్కి గోవాకి వెళ్దామా అని అన్నాడు. సరే వెళ్దామండి అని చెప్పాను. సరే అని తర్వాత రోజే టికెట్ బుక్ చేసి వెళ్ళిపోయాం. అక్కడ హోటల్లో రూమ్ తీసుకున్నాం. హోటల్ నాకు చాలా బాగా నచ్చింది. అందులో పనిచేసే వర్కర్లు కూడా చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళు మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. ఈరోజు రాత్రి మేము జర్నీ చేసి బాగా అలసిపోయామని, బాగా రెస్ట్ తీసుకుందామని రేపు నైట్ అనే అనుకున్నాము. అప్పుడు మా ఆయన, మనకు మంచిగా నిద్ర పట్టాలంటే ఇక్కడ వైన్ తక్కువ ధరలో ఉంటుంది, తాగి పడుకుందాం, పొద్దున కల్లా మైండ్ మొత్తం ఫ్రెష్గా ఉంటుంది, రేపటి నుంచి మన పని మనం కానిద్దాం అని అన్నాడు. సరే అని చెప్పాను. రూమ్ మేనేజర్కి కాల్ చేసి మాకు వైన్ కావాలి, పంపించండి రూమ్కి అని చెప్పాడు. సరే అని వెయిటర్తో వైన్ పంపించాడు. నేను మా ఆయన ఇద్దరం ఫ్రెష్ అప్ అయ్యి కూర్చున్నాం. వెయిటర్ వైన్ తీసుకువచ్చాడు. మా ఆయన నేను బాత్రూమ్కి వెళ్ళి వస్తాను అని చెప్పి బాత్రూమ్కి వెళ్ళాడు. ఆ వెయిటర్ నన్ను ఏదోలా చూస్తున్నాడు. అతని కళ్ళు నన్ను చూసుకుంటూ నా దగ్గర నుండి ఏదో ఆశిస్తున్నట్లు అనిపించింది. మా ఆయన వచ్చి అతనికి అమౌంట్ క్లియర్ చేసి పంపించేశాడు. ఆ రోజు రాత్రి మేము తాగి పడుకున్నాం. మా ఆయనకు ఎక్కువై సోఫాలోనే పడుకున్నాడు. నేను బెడ్ మీదకి వెళ్ళి పడుకున్నాను. పొద్దున లేవగానే బీచ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అవుదాం, ఎంజాయ్ చేద్దాం పదా అని మా ఆయన తీసుకువెళ్ళాడు. అయితే మేము బీచ్కి వెళ్ళగానే రాత్రి మాకు వైన్ ఇచ్చిన అతను మా పక్కన మాకన్నా ముందు ఎంజాయ్ చేస్తున్నాడు. బాబు ఇట్రా అని మా ఆయన అతన్ని పిలిచాడు. చెప్పండి సార్ అని అతడు దగ్గరికి వచ్చాడు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, వర్క్ లేదా నీకు అని అన్నాడు. దానికి అతను, నేను వెయిటర్ని కాదు, ఆ హోటల్ మాదే అని చెప్పాడు. మేము షాక్ అయ్యాం. అవునా, మరి మీరు ఎందుకలా వచ్చారు అని అడిగాడు. నాకు అలా వెయిటర్గా చేయడం తప్పేం అనిపించదు, మన పని మనం చేసుకోవడంలో సిగ్గేంటి సార్, కాబట్టి అందుకే వచ్చాను అని చెప్పాడు. సరే అని అక్కడ మేము బాగా ఎంజాయ్ చేసి రూమ్కి వెళ్ళిపోయాం. లంచ్ టైం అయిందని డిన్నర్ ఆర్డర్ చేశాం. డిన్నర్ టైంలో కూడా అతనే వచ్చి ఇచ్చాడు. మేము ఏమీ అడగలేదు. అతని హోటల్ అతని ఇష్టం కాబట్టి మేమేం మాట్లాడలేదు. మళ్ళీ నా వైపు ఏదోలా చూస్తూ చిన్నగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. నాకు అర్థం కాంది ఏంటంటే, నేను వచ్చినప్పటి నుండి నన్ను టార్గెట్ చేస్తున్నాడు. మరి ఎందుకు? నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. మళ్ళీ ఒకసారి ఆర్డర్ పెడదాం, వస్తాడేమో చూద్దామని ఆర్డర్ పెట్టాను. అయితే మా ఆయన పడుకొని ఉన్నాడు, నేను హాల్లో కూర్చున్నాను. అదేంటో కానీ మళ్ళీ అతనే వచ్చాడు. ఈసారి గట్టిగా అడిగేద్దామని అనుకున్నాను. అతను రాగానే ఫస్ట్ నా గురించి ఏమన్నా అనుకుంటున్నావా అని అడిగాను. ఏం లేదు, నేనేమనుకుంటాను నీ గురించి అని చెప్పాడు. దానికి నేను, అవునా, మరి నేను వచ్చినప్పటి నుంచి నా రూమ్కి నువ్వే ప్రతిసారి వస్తున్నావు, వచ్చినప్పుడు నాకెళ్ళి చూసి నవ్వుతూ ఏదోలా నన్ను చూస్తున్నావు అని అడిగాను. అతను అటు ఇటు చూసి, మీ వారెక్కడ ఉన్నారు అని అడిగారు. రూమ్లో పడుకున్నారు అని చెప్పాను. అలా చెప్పగానే అతను నన్ను, ఒకసారి నువ్వు నిలబడు అని చెప్పాడు. సరే అని నిలబడ్డాను. అతను నన్ను దగ్గరికి లాక్కొని తన పెదలతో నా పెదలకు తాళం వేశాడు. ఒక్కసారిగా అలా చేయగానే నాకు ఏమీ అర్థం కాలేదు. వదులు అని అతన్ని నెట్టేశాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇంకోసారి నాకు కనిపించకు అని చెప్పాను. దాంతో అతను, నువ్వు చాలా అందంగా ఉన్నావు, చూడ్డానికి నాకు నచ్చావు, నువ్వు అనుమతిస్తే నిన్ను సరదాగా బీచ్లో మీ ఆయన ముందే బీచ్లో స్నానం చేస్తుండగా నిన్ను నాలో కలుపుకుంటాను చూడు అని చెప్పాడు. నాకు ఏం అర్థం కాలేదు. సరే చూద్దాంలే, నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని తిట్టి పంపించేశాను. కానీ అతను వెళ్ళాక బీచ్లో నేను స్నానం చేస్తుండగా మా ఆయన పక్కనే ఉంటాడు, నన్ను తనలో ఎలా కలుపుకుంటాడు? అతను చెప్పింది నాకు ఏమీ అర్థం కాలేదు. నేను అలా ఆలోచిస్తూ ఉండిపోయాను. మా ఆయన నిద్రలేచి మళ్ళీ బీచ్కి వెళ్దామా అని చెప్పాడు. బీచ్కి వెళ్దామా అని చెప్తున్నాడు, కానీ మనం వచ్చిన పని చేద్దామా అని అసలు చెప్పట్లేదు. నేను సిగ్గు విడిచి చెప్పలేకపోతున్నాను. మా ఆయనకు అర్థం కావట్లేదు. ఇక్కడికి వచ్చింది దేనికి? బీచ్కి వెళ్ళడానికా?
వచ్చి 2 రోజులు అవుతుంది, ఇంకా ఏం చేయట్లేదు అని నాలో నేను అనుకొని సరే అండి వెళ్దామని చెప్పి బీచ్కి వెళ్ళాం. బీచ్కి వెళ్తుంటే నాకు అతను రూమ్లో చెప్పిన విషయమే గుర్తుకొస్తుంది. బీచ్లో నన్ను ఏమైనా చేయడానికి ప్లాన్ చేశాడేమో అని అనుకుంటున్నాను. అలా మేము బీచ్కి వెళ్ళిపోయాం. అతన్ని చూశాను, ఎక్కడ కనిపించలేదు. ఇంతమంది బీచ్లో ఉండగా నన్ను తనలో ఎలా కలుపుకుంటాడు, ఏదో అలా సరదాగా అన్నాడేమో అనుకున్నాను. ఆ రోజు స్విమ్మింగ్ సూట్ వేసుకొని బీచ్లోకి వెళ్ళాం. వెళ్ళాక 10 నిమిషాలు అయింది. ఆ 10 నిమిషాల్లో అతని గురించి 20 సార్లు ఆలోచించాను. ఇంకా రావట్లేదని, ఇక రాడు అని మా ఆయనతో అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. సడన్గా అతను వచ్చేశాడు. కానీ ఆయన ఉండగా ఎలా అని నేను ఇంకా టెన్షన్ పడుతున్నాను. నాకు తెలిసి ఏదో మ్యాజిక్ చేస్తాడేమో అని అనుకున్నాను. కానీ చిన్న పిల్లల లెక్క మా ఆయనతోటి కళ్ళకు గంతులు కట్టుకొని మనం ఒక గేమ్ ఆడదామా అని చెప్పాడు. ఇదేదో బాగుంది అని మా ఆయన కూడా ఓకే అనేశాడు. నిన్ను ముద్దపప్పు చేస్తున్నాడు అనిపించింది. అందుకే ఇతనికి ఎవరు అమ్మాయినివ్వలేదు అని అర్థమైంది. ఆ రోజు నా బతుకు ఇంతే అనుకొని ఉండిపోయాను. ఆయన కళ్ళకు గంతులు కట్టేశారు, కానీ నాకు కట్టలేదు. అలల శబ్దానికి అందరూ ఎవరి ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉన్నారు, ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేసుకుంటున్నారు. మా ఆయన కళ్ళకు గంతులు కట్టుకొని ఒక్కడే ఆడుకుంటున్నాడు. ఇతను నన్ను బీచ్లోకి పట్టుకొని నలిపేయాలని కసిగా చూస్తున్నాడు. ఆఖరికి నన్ను తన దగ్గరికి లాక్కున్నాడు. నాకు అంతకుముందు వద్దు అనిపించింది, కానీ ఇప్పుడు ఇదే కరెక్ట్ అనిపిస్తుందని ఓకే అన్నాను. మా ఆయన పక్కనే తిరుగుతూ ఉన్నాడు. అతను నన్ను బాగా సుఖపెడుతూ బీచ్లోని స్వర్గం చూపిస్తున్నాడు. నా ఇన్నేళ్ల కన్నతనాన్ని ఎంగిల్ చేసి బీచ్లో మింగిల్ చేశాడు. ఏ మాటకి ఆ మాట చెప్పాలి. బీచ్లో అలా చేస్తుంటే చాలా కొత్తగా అనిపించింది. అసలే నాకు అది ఫస్ట్ టైం, మళ్ళీ అది బీచ్లో జరిగింది కాబట్టి ఇంకా కొత్తగా అనుభూతి చెందాను. అలా నా హనీమూన్ అతనితో జరిగింది. అతను చెప్పినట్టే మీ ఆయన పక్కనుండగానే నిన్ను బీచ్లో మింగుతాను, నాలో కలుపుకుంటాను అని చెప్పాడు. చెప్పినట్టే చేశాడు. ఆ రోజు రాత్రి మా ఆయన నన్ను ఈరోజు స్టార్ట్ చేద్దామా అని చెప్పాడు. నేను మళ్ళీ షాక్ అయ్యాను. నేను వచ్చిన పని అయిపోయింది, ఇప్పుడు మా ఆయన స్టార్ట్ చేద్దామని చెప్తుంటే ఏం చేయాలో అర్థం కాలేదు. సరే అని రెడీ అయ్యాను. ఆ రోజు రాత్రి మా ఆయన నన్ను నిద్రపోనివ్వకుండా బాగా అరుచుకున్నాడు. మా ఆయనలో ఇంత కసి దాగి ఉందని నేను ఊహించలేదు. తర్వాత రోజు మళ్ళీ బీచ్లో వెళ్దామని అనుకున్నాను, కానీ మా ఆయన వద్దు రూమ్లోనే ఉందామని మళ్ళీ ఆ రోజంతా మింగడం స్టార్ట్ చేశాడు. మొత్తానికి నేను బాగా అలసిపోయాను. తర్వాత రోజు బీచ్కి వెళ్ళాము. అక్కడ అతను ఉన్నాడు. మా ఆయన అతన్ని రమ్మని చెప్పాడు. ఆ రోజు ఆడినట్టు మళ్ళీ ఆడదామా అని అడిగాడు. సరే అని చెప్పి కళ్ళకు గంతులు కట్టుకున్నాం. మేము ముగ్గురం కట్టుకున్నాం. అతను నా కళ్ళకు గంతులు తీసి నన్ను దగ్గరికి లాక్కున్నాడు. నేను వద్దు, మా ఆయన నన్ను నిన్న మొత్తం బాగా మింగాడు, నా వల్ల కాదు, నన్ను వదిలే అని చెప్పాను. అయినా అతను వినలేదు. పెదాలను కొరకడం స్టార్ట్ చేశాడు. మళ్ళీ బీచ్లో యుద్ధం మొదలు పెట్టేశాడు. నాతోటి ఈసారి ఇంకా బాగా రెచ్చిపోయి బాగా చేసేశాడు. మా ఆయన పక్కన ఉండగానే నన్ను అతను బాగా యూజ్ చేసుకున్నాడు. తర్వాత రోజు మేము మళ్ళీ రిటర్న్ మా ఊరికి వచ్చేసాం. ఇలా హనీమూన్కి వెళ్ళి ఇద్దరితో భరించలేక అలసిపోయాను. ఫ్రెండ్స్, స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. బాగుంది అని చెప్తేనే కదా నాకు ఇంకా చేయాలనిపిస్తుంది. సో తప్పకుండా చెప్పండి. అలాగే వీడియో చూసి వెళ్ళిపోవడం కాకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది. మీలాంటి శృంగార ప్రియులకి ఇంకొన్ని వీడియోలు రికమెండ్ అవుతాయి. వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు కదా. సో ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి అబ్బా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.